టికెట్ ఇవ్వడంతో బీసీ ఓట్ బ్యాంక్ మొత్తం కాంగ్రెస్కి పడుతుందని, అలాగే మైనార్టీ ఓట్లు కాంగ్రెస్కే దక్కుతాయని, తద్వారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం లాంఛనమని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గంలోకి మొహమ్మద్ అజారుద్దీన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ బీజేపీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తుంది. ఒక వర్గానికి చెందిన ఓట్లను ప్రభావితం చేసేందుకే కాంగ్రెస్ ఇలా చేస్తుందని ఆరోపణలు చేస్తుంది. మరి ఈసీ ఏ నిర్ణయం తీసుకోబోతుంది? అజర్ ఈ ఉప ఎన్నికల లోపే మంత్రివర్గంలో చేరి ప్రమాణ స్వీకారం చేస్తారా? కాంగ్రెస్ గెలుపు దాదాపు ఖాయమా? కాంగ్రెస్కు బీజేపీ బీఆర్ఎస్లో ఏ పార్టీ గట్టి పోటీ ఇస్తుంది? ఇవే అంశాల గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నేత సునీల్ గారు, మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇక మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు బండారు రామ్మోహన్ గారు, రాజకీయ విశ్లేషకులు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా జాయిన్ అవుతారు మనతో జూమ్ కాల్లో. అదేవిధంగా బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనం సునీల్ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ నేత. నమస్తే సార్ సునీల్ గారు. నమస్తే అండి. సునీల్ గారు, బీజేపీ ఒక రకంగా మంత్రివర్గంలోకి అజారుద్దీన్ని తీసుకోవడాన్ని ఆక్షేపిస్తూ ఈసీకి కంప్లైంట్ చేస్తుంది. ఇదొకటైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీకి ఉన్న ధీమాకున్న ప్రధానమైన కారణం ఏంటి? ముందుగా ఏఎన్ఎన్ టీవీ స్టూడియో వారికి నా నమస్కారాలు, ప్రేక్షకులకు అట్లాగే లక్ష్మీనాథ్ గారికి కూడా యాజమాన్యానికి నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ బాగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం అనేది ప్రతి ఒక్కరు వింటూ ఉన్నారు. జూబ్లీహిల్స్ నవీన్ అడ్డా అని చెప్పి, లేకపోతే కాంగ్రెస్ అడ్డా అని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారితో సహా జూబ్లీహిల్స్ ప్రజలను ఆశీర్వదించడానికి, ప్లస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు తాహతపడుతున్నారు. అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా నడుస్తూ ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు కూడా జూబ్లీహిల్స్లో దాదాపు ఒక 300-400 కోట్ల అభివృద్ధి పనులు అనేది జరగడం జరిగింది. శంకుస్థాపన చేసి కొన్ని పనులు ఆపేయడం అనేది జరిగింది. అయితే ఈ జూబ్లీహిల్స్కు నిజంగా మరి ఎలక్షన్ టైంలో ఎందుకు మనం ఇన్ని కోట్ల పనులకు శంకుస్థాపన చేసుకోవాల్సి వచ్చిందంటే, గత 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్కు గత ముఖ్యమంత్రిల పాలనలో కావచ్చు, లేకపోతే మొన్న రీసెంట్గా చనిపోయినటువంటి మాగంటి గోపీనాథ్ గారి చావు, అంటే ఆయన చనిపోక ముందు కూడా ఆయన ఎలాంటి అభివృద్ధి చేయలేదు అనేది జూబ్లీహిల్స్ ప్రజలు గమనించినారు. వాస్తవంగా కూడా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్దే గెలుపు. ఎందుకు గెలుపు అని అంటే, ఇందాక లక్ష్మీనాథ్ గారు అడిగినట్టు బీజేపీ పార్టీ అనేది ఒక శిఖండి, అది రాజకీయ శిఖండి పార్టీ. ఎందుకు అంటున్నాము అంటే, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని తెలుసుకున్నాక ఎన్ని అడ్డంకులు సృష్టించాలో, ఎన్ని అవరోధాలు కల్పించాలో. ఇప్పుడు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి, నిజంగా కూడా రాజకీయంగా విశ్లేషకులను, న్యాయవాదులను, న్యాయ సలహాలు తీసుకున్నాకే ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇవల్ల బీజేపీకి వచ్చిన ఇబ్బంది ఏందో మాకు అర్థం కాలేదు. ఎందుకోసం అంటున్నామంటే, నిజంగా ఒక మైనారిటీ వర్గం నుంచి భారతదేశానికి క్రికెట్ రంగంలో కావచ్చు, లేకపోతే బయట రాష్ట్రంలో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా అజారుద్దీన్ గారు చేసిన సేవలు చాలా ఉన్నాయి. అజారుద్దీన్ గారిని కేవలం అంటే ఇక్కడ ఆ అవసరత కూడా ఉంది. ఎందుకు ఉంది అవసరత అంటే, నిజంగా కూడా ఒక్క మైనార్టీ అంటే ముస్లింల నుంచి ఒక్క ఎమ్మెల్యే లేడు హైదరాబాద్కు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో అట్లాగే ఒక మంత్రి పదవి కూడా ఇస్తే అయిపోద్ది అని అది ఎప్పటి నుంచి. ఒకటి సునీల్ గారు, మీ పార్టీలో మీరు మైనార్టీలకు ఇచ్చుకుంటారా, ఎవరికి ఇచ్చుకుంటారా, ఇదంతా నో ఇష్యూ. కానీ ఉప ఎన్నికలకి ముహూర్తం కుదిరి ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఈ టైంలో మైనారిటీ వర్గాలు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మైనారిటీ వర్గాలు ఎక్కువగా ఉన్నారని అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. ఈ టైంలో అజర్ గారిని మంత్రివర్గంలో తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్దేశంతో తీసుకుంటుంది? అదే అండి, ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇవల్ల రాష్ట్రంలో కోడ్ లేదు, ఓన్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రమే కోడ్ వర్తిస్తుంది. ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదు, రాష్ట్ర ఎన్నిక కాదు, లేకపోతే అసెంబ్లీది కాదు, పార్లమెంట్ది కాదు, ఏదో గవర్నమెంట్లో మళ్ళీ ఒక ఎమ్మెల్సీకి ఎన్నిక కాదు.
కేవలం జూబ్లీ హిల్స్లో ఒక అభ్యర్థి చనిపోవడం వల్ల వచ్చిన ఉప ఎన్నికలో జరుగుతున్న జూబ్లీ హిల్స్లో తప్ప కోడ్ ఎక్కడ వర్తించదు. న్యాయ సలహాలను, న్యాయమూర్తులను, న్యాయవాదులను అన్ని సలహాలు తీసుకొని అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. రేపు ఖచ్చితంగా తాను ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. అంటే దీన్ని ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఒక పరిపూర్ణమైన ఎత్తుగడగా భావించవచ్చా? ఎందుకంటే ముందు నెయ్యి వెనుక గొయ్యిలాగా బీజేపీని లాక్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మీరు ఈసీకి ఫిర్యాదు చేశారు బీజేపీ. ఇదిగో బీజేపీ అడ్డుపడింది, మైనారిటీ సోదరికి మంత్రి పదవి ఇస్తానంటే బీజేపీ అడ్డుపడింది. కాబట్టి ఆ రకంగా చూసినా మీకు లాభం ఉండేటట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ అనుకోవచ్చా? ఏ రకంగా చూసినా బీజేపీకి నష్టమే. కాంగ్రెస్ లాభం పక్కన పెట్టండి. కాంగ్రెస్కు మైనార్టీలు ఉన్నారు, బహుజనులు ఉన్నారు, అందరు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు, దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మెచ్చి ఖచ్చితంగా కాంగ్రెస్ అభివృద్ధిని చూసి అక్కడ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 20% మాత్రమే బాగా ఉన్నతమైన వాళ్ళు ఉంటారు. రిమైన్ 80% కూడా ఆ కార్మికులు, కర్షకులు అన్నట్టుగా చాలా వీకర్ సెక్షన్స్ ఉంటాయి. సో ఆ ప్రజలందరూ కూడా మాకు అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మేము ఓటేస్తాం. ముస్లింలు కూడా వారందరికీ ఈ సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు. సో ఈ రకంగా వాళ్ళు 100%గా కాంగ్రెస్ను ఎప్పుడో ఓటేద్దామని డిసైడ్ అయినరు. అయితే ఇదే క్రమంలో సరే మనము ముఖ్యమంత్రిగా అంటే యాక్చువల్గా కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి అభ్యర్థిగా నేను ఉంటా అని చెప్పి అజరుద్దీన్ గారు చాలాసార్లు ముందుకు వచ్చారు. అజరుద్దీన్ గారిని నచ్చజెప్పడానికో, మెప్పించడానికో, లేకపోతే ఆయన నలక తీర్చేందుకో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి హక్కు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అధికారం మేము చేయదలుచుకున్నాం. మేము ఏమి చేసినా రాజకీయం చేయడానికి బీజేపీ ఇప్పుడు సిద్ధంగా ఉంటుంది. బాగానే ఉన్నాయి. మరి గతంలో ఎందుకు జూబ్లీ హిల్స్లో గత 10 ఏళ్లలో మరి ఎందుకు మీరు విజయబావుట ఎగరేయలేకపోయారు? ఇదే అజరుద్దీన్ గారు మాగంటి గోపీనాథ్ గారి మీద పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. నిజంగానే ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా నిజంగానే కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటే మరి ఎందుకు మరి కార్ పార్టీ మీద ఆపోజిట్ గా ఓడిపోవాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు మీరు? దానికి ధన బలము, కేవలం ధన ప్రవాహంతో ఈ మాగంటి గోపీనాథ్ అనేటువంటి అత్యంత సంపన్నుడు కేవలం డబ్బు 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 మద్యం ఏర్లు పారించి అక్కడ ఓటు కొనుక్కోవడం అనేది జరిగింది. నిజంగా అభివృద్ధి అయితే లేదు. ఇప్పుడు మీరు అనే క్వశ్చన్ నేను కూడా వేయగలుగుతా. 10 సంవత్సరాలలో అతను ఇప్పుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఏం సాధించారు? జూబ్లీ హిల్స్ ఎక్కడ అభివృద్ధి అయింది? కేవలం జూబ్లీ హిల్స్ ప్రాంతంలోనే కాదు, ఇవాళ రేవంత్ నగర్ ఏం కావాలి, ఎర్రగడ్డ ఏం కావాలి, బోరబండ ఏం కావాలి, వెంగళరావు నగర్ ఏం కావాలి, కనీసం ఒక గుంత కూడపడం కానీ, ఒక కొత్త రోడ్ వేయడమో, ఒక కొత్త డ్రైనేజ్ పైప్ లైన్ తీయడమో, ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ వాదులుగా, కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పోతుంటే అక్కడ ఉన్నటువంటి వారు దాదాపు ఒక చిట్టా ఇప్పుతున్నారు సమస్యలు. మరి సమస్యలన్నీ ఆ ముఖ్యమంత్రిగా ఆ మంత్రి ఆయన ఎమ్మెల్యేనే కరెక్ట్ అనుకుందాం. వాళ్ళ ముఖ్యమంత్రి పనిచేయలేదు, వాళ్ళ మంత్రులు పనిచేయలేదు, శాసనసభ్యులుగానైతే ఆయనకు ఎట్లాగో మంత్రి పదవి ఇవ్వలేదు. మరి కారణం ఏందో తెలియదు. మాగంటి గారికి అంత పెద్ద ప్రావీణ్యత కలిగినోడు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఆయనకు మంత్రి పదవి ఇవ్వలే. కానీ మరి ఆయన పని ఎందుకు చేయించుకోగలగలేదు, చేయగలగలేదు. అట్లా అని ఇప్పుడు మైనార్టీలు వాళ్ళకు అనుకూలం మాకు వ్యతిరేకం అని కాదు. వాళ్ళు ఏం చూసిందంటే సరే ఇదేదో చెప్తున్నాడు ఈయన, ఈసారి కాకపోతే రెండోసారి, ఎవరినైనా ఒకసారి 2 సార్లు చూస్తారు, 3వ సారి తొక్కిపడేస్తారు. ఓటరు అనేవాడు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటున్నారు తప్ప వీళ్ళ తాయిలాలకి అవకాశం లేదు. 100% ఇప్పుడు కాంగ్రెస్ను కూడా ఎందుకు కోరుకున్నారు? కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేద ప్రజల పక్షాన ఉండే పార్టీ. రెండవది కాంగ్రెస్ పార్టీకి మతతత్వం తెలియదు, లౌకిక తత్వం మాత్రమే తెలిసిన పార్టీ కాబట్టి